హల్వాకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, సో ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. వేసుకొని చపాతీ పిండికి మనం ఎలా నానబెడతామో అలా నానబెట్టుకోవాలి. ఓకే, మిక్స్ చేసేసుకున్నా. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టాలన్నమాట. ఓకే, నానబెట్టాలంటే దాంట్లో బాగానే నానాలి. ఆ వాటర్ మళ్ళీ మనం వడకట్టుకోవాలన్నమాట. సో బాగానే వాటర్ వేసుకోవాలి. అంటే ఇది నాని వచ్చిన నీళ్లతో మనం తయారు చేస్తున్నాం. ఎస్. ఓకే, డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ స్టవ్ ముట్టిస్తే అంతే, ఇది పక్కన పెట్టుకుందాం. ఇంకా ఈ బెల్లం వేసుకోవాలి. ప్యాన్ పెట్టేసి బెల్లం వేసేసుకోవాలి. బెల్లంతో పాకం పట్టాలి. సో పాకం పట్టాలంటే కొంచెం నీళ్ళు వేసుకోండి. కొంచెం గట్టి పాకం. అందుకే తక్కువ నీళ్ళు పోసుకోండి. ఓకే, లేత పాకం అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి, ఎందుకంటే మళ్ళీ మనం ఇది వేస్తాం కాబట్టి కొంచెం. కరెక్ట్. సో ఇది కరగాలి కదా, ఇది కరిగే లోపు చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ అవి చేసి పెడుతూ ఉంటారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. కాకపోతే ఇంకొంతమంది బిజీగా ఉండేవాళ్ళు చూడకపోవచ్చు కదా, వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రాజెక్ట్స్ రైట్ నౌ నేను ఇప్పుడు ఆలిగడ్ది ఒక మూవీ చేస్తున్నాను. ఇంకా ఒక కడప మూవీ, ఒకటి వెబ్ సిరీస్ రామ్ గోపాల్ వర్మ గారిది హిందీ అండ్ తెలుగు వెబ్ సిరీస్ చేస్తున్నాను. అండ్ 3 మూవీస్ లైనప్ అయి ఉన్నాయి ఫర్ రిలీజ్. సో కమిటెడ్ ఇప్పుడు రైట్ నౌ రిలీజ్కి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కమిట్మెంట్స్ ఏం లేదు. ఓకే, సో ఇవన్నిట్లో బిజీగా ప్లస్ లో సీరియల్ కూడా చేస్తున్నాను, సీతా సమేత రామ. సో మర్చిపోకుండా చూడండి. ఓకే, సక్సెస్ఫుల్ గా ఎప్పటి నుంచో సాగిపోతున్న సీరియల్ అది కదా. కంగ్రాచులేషన్స్, మేము 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇది కరిగే లోపు మనకి ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? ఇది నానబెట్టుకున్నాం కదా, అది బాగా కరిగిన తర్వాత దీంట్లో ఇలైచి పౌడర్ వేసేయచ్చు. ఇప్పుడు కొంచెం ఇలైచి పౌడర్, పించ్ ఆఫ్ కలర్ తీసుకున్నాను. బందర్ హల్వా ఆ కలర్ రావాలి కాబట్టి కొంచెం కలర్, అంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. వడబోయాలి కదా, వడపోయి అది సిమ్ చేసుకొని, సో చక్కగా అది కలుపుతూ ఉండండి, బాగా కలుపుకోండి. ఆ లోపు సిమ్లో పెట్టుకోండి స్టవ్. అండ్ ఈ ప్యాన్ కూడా ఆన్ చేసుకుంటే మనం నెయ్యి తీసుకున్నాం కదా, దాంట్లో 1 స్పూనే మనం కొంచెం దీంట్లో వేసుకుందాము. ఓకే, జీడిపప్పులు ఫ్రై చేసుకోవడానికి, మిగతా అంతా దీంట్లో వేసేయండి. ఓకే, అంటే ఈ హల్వాలో మనం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గోధుమ పిండి, పాలు, అలాగే బెల్లం, ఎస్, ఇంకా ఈ నెయ్యి కలపాలి. ఎస్. సో మీరు అంటే గొప్ప ఆర్టిస్ట్, బిజీగా ఉంటారు ఎవ్రీడే. అండ్ అలాగే వంటలు చేయడానికి, కొత్తగా నేర్చుకోవడానికి టైం ఉంటుందా? అసలు చేస్తుంటారు, ఎప్పుడైనా చూస్తుంటారా వంటల ప్రోగ్రాంలు? చూస్తాను, మీరే చూపిస్తూ ఉంటారు కదా మంచి వంటలు. మన ప్రోగ్రాంలోనే చూస్తూ ఉంటాం మనం. అభిరుచిలో నేనే కాదు, చాలా మంది, అంటే ఫర్గెట్ అబౌట్ మన ప్లేస్ అని కాదు, ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి ఈ ప్రోగ్రామ్ని మన తెలుగు వాళ్ళు ఫాలో అవుతున్నారు. అండ్ చాలా మంది ఎవరికైతే వంట రాదో వాళ్ళు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వంటలు నేర్చుకున్నారు. అది కాక వేరే వంటలు కావాలంటే అభిరుచి ఛానల్ ఆన్ చేసుకుని చూసుకుంటే చాలు. ఇండియన్ కిచెన్ చూస్తే సరిపోతుంది. బోల్డ్ అని వంటలు, వేరే ఊళ్ళు, వేరే రాష్ట్రాలు, ఎన్ని క్విజిన్స్ ఉన్నాయో అన్ని క్విజిన్స్ వంటలు పరిచయం చేసేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి వార్షికోత్సవాలు మరి ఎన్నో జరుపుకోవాలి ఈటీవీ అభిరుచి ఛానల్ అండ్ అలాగే ఇండియన్ కిచెన్ అని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నెయ్యి వేడైంది కదా, జీడిపప్పులు వేసుకొని వేయించేసుకోవాలి. సో అయిందా? అయిపోయింది. ఇట్స్ డన్, ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తీసేయచ్చా? ఆఫ్ చేసి జీడిపప్పులు కూడా వేసేసి దీంట్లోనే ఆ మిగిలిన నెయ్యి కూడా వేసేసి కలిపి. అబ్బా, అలా నెయ్యి పడితే భలే ఉంది కదా. ఇంకా తిగ్గా అయిపోతుంది కదా వేసాక. అవును, ఎందుకంటే బందర్ హల్వా అంటే మనకి చిన్న పీసెస్ లాగా, అలాగే తిగ్గుగా దగ్గరికి. అయిపోయిందా? అయిపోయింది. సో
సో బందర్ హల్వా ఈజ్ రెడీ. ఓకే, చూసారు కదండి, బందర్ హల్వా రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బందర్ హల్వాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు. బందర్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని గోధుమ పిండి, కొన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, రెడ్ కలర్ పౌడర్ వేసుకుని గోధుమ పిండిలో నానబెట్టిన నీళ్ళని వడబోసి వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి పోసి దగ్గర పడేదాకా బాగా కలుపుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి నెయ్యి కరిగాక జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పుని హల్వాలో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బందర్ హల్వా రెడీ.